ఎరా విలను గుళ్ళైపోయాయా పాపం? ఒళ్ళు తిమ్మిరెక్కి ఊరికే పేల్చేస్తావా? దా 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 దా. వాట్ మిస్టర్ హీరో, దెబ్బతిన్నావా పాపం? నీ తుపాకీలో గుళ్ళైపోలేదా? అయిపోయినట్టు నటించి నిన్ను నమ్మించాను. నడు. మీ ఇద్దరికి ఎప్పుడు ఫైటింగ్ ఆటలేనా? ఆటలు కావే అర్థాంగి. వచ్చే నెలలో మేము వనవాసం వెళుతుంటిమి కదా, అంచేత నీ బాడీ గార్డ్ ట్రైనింగ్ ఇస్తుంటిమి. వనవాసమా? నిజమా? ప్రాణేశ్వర, నాకును ఆశగా ఉన్నది అడవులు చూడవలనని. ఇది పిక్నిక్ కాదే ప్రీతమా. మా ఆఫీస్ వాళ్ళు డొక్క చీరేస్తారు ఫ్యామిలీతో వెళితే. ఏం లేదు, ఆ మధ్య నీతో చెప్పాను కదా అడవిలో ఇన్సూరెన్స్ కేసుల గురించి. వాటి ఎంక్వైరీ కోసం మేము పోలీస్ వాళ్ళు యాత్ర పెడుతున్నాం. అది వనవాసం అంటే. మీరు వనవాసం వెళ్లేలోగా నేను 2 రోజులు జనవాసం వెళ్ళానా? అదేమిటి? మా చెల్లెలి పెళ్లి. మీ నాన్నగారు నాకు శుభలేఖ పంపారా? కాదు, మా చెల్లెలు ఉత్తరం రాసింది. ఎలాగైనా వేలు చేసుకురమ్మని ఏడుస్తూ రాసింది. ఓహో, అంటే వారాల అబ్బాయిని వాడి పెళ్ళాన్ని పిలవద్దని మీ నాన్నగారు గట్టిగా చెప్పుంటారు. మా నాన్నగారి పంతం మనకు తెలిసిందే కదా. ఇంటికి పెద్ద ఆడపడుచుని, ఒక్కతే చెల్లెలు. దానికోసం అమ్మ కోసం వెళ్ళాలండి. పిచ్చిదానా, నన్నేం బతిమాలు ఒప్పించక్కర్లేదు. తీరా నువ్వు వెళ్ళిన తర్వాత మీ తిక్కనాన్న గుమ్మలోనే అవమానం చేస్తే ఎందుకొచ్చావని తిడితే అంతే, నువ్వేమైపోవాలి. నేనెంత బేదల్లున్నైనా ఒక మనిషిగా నా భార్యకు అవమానం జరిగితే నేనేమైపోవాలి అంతే. మా నాన్నగారికి పట్టుదల కోపం ఎక్కువే గాని 10 ఏళ్ల తర్వాత కన్న కూతురు ఇంటికి వస్తే పొమ్మనమని అవమానించరు. అంత ఇది ఎక్కడా ఎవరికి ఉండదు. నిజంగా ఆయనకి పిలవాలనున్నా ముఖం చెల్లక పిలిచుండరు. ఓకే ఓకే ఓకే, నీ ఇష్టం, నీ నమ్మకం. ఎరా బాడీ గార్డు, మీ తాతగారికి మేమతో కలిసి ఉంటావా? నో, ఆ తాతగారు ఎవరినో ఇక్కడికి వచ్చి నన్ను బతపాలి మనం, అప్పుడు చూద్దాం. శభాష్ బిడ్డ, ఈ వారాల అబ్బాయి కొడుకు అనిపించుకున్నావు. పోండి, మీరు ఎలా ఉంటే అసలు వెళ్ళను. ఓకే ఓకే ఓకే, గొప్పలునే గొప్పలునే గొప్పలునే. పెద్దమ్మ గారు, ఇది నా రావడం. అల్లుడి గారు బాగున్నారా? అబ్బాయి గారు బాగున్నారా? బాబు, పెద్దమ్మ గారు, నువ్వు ముందు కారు లోపల తీసుకెళ్ళు. నాన్న బాగున్నారా? బతికే ఉన్నాను, ఇప్పుడప్పుడే చావను. బుద్ధిగారు బాగున్నారా? బావగారు బాగున్నారా? సెలవు దొరకలేదా? అక్క, తప్పంతా నాది. అక్కడ బావగారితో పోట్లాడి కష్టపడి నా కోసం వస్తే ఇక్కడ ఇలా అయింది. సారీ, నన్ను క్షమించక్క. కానీ పెళ్ళయ్యేదాకా మాత్రం ఉంటావు కదూ? తప్పమ్మా, నేనుండటం అంత మంచిది కాదు. జానకి, తప్పు తల్లి. ఇంటికి పెద్ద ఆడపడుచువి, పెళ్లికొచ్చి లగ్నం కాకుండా వెళ్ళడం తప్పు తల్లి. కట్టుకున్న వారి మాట కాదని గడప దాటం కూడా తప్పేనమ్మా. ఆయన చెప్తూనే ఉన్నారు, అవమానపడతావు జానకి. నాకు తెలుసమ్మా, జరిగిన దానికి నీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నానమ్మా. ఇవన్నీ చూస్తూ ఉండడం కన్నా చావడం మేలమ్మా. పర్వాలేదు, నేనుంటాలే.